దశమి శుక్రవారం, దశమి సాయంత్రం 5:30 వరకు, నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం 6:02 వరకు, వర్జం రాత్రి 1:55 నుండి 3:29 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:16 నుండి 9:05 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 12:20 నుండి 1:09 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:50, సూర్యాస్తమయం 6:03. అమృతగడిల మధ్యాహ్నం 1:13, 2:48 వరకు, రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 నుండి 6:40 వరకు, సాయంకాలం 5:30 నుండి 6:30 వరకు శుభ సమయం. సౌభాగ్యయోగం సాయంత్రం 6:29, గరంజి సాయంత్రం 5:30, వని తెల్లవారుజాము 4:59. రేపే ఏకాదశి, వినాయక చతుర్దశి మహోత్సవాలలో ఈరోజు 7వ రోజు. విశేషమైన 7 రోజులు గణపతిని ఆరాధిస్తే విశేషమైన శక్తి కలుగుతుందంటారు. ఈ 7వ రోజున గణపతిని పింగళ గణపతిని ఆరాధించాలి. పింగళ వర్ణంలో ఉంటారు. ఈయన ఎలా ఉంటారో చూద్దాం. పక్వచూత పలంకల్ప మంజరీ మిక్షురసాతల మోదకహస్త ఉద్వాహ పరసాంకుశహస్తే అస్తతే నమః. శ్రీ సహాయాయుత దేవ పింగళం అన్నారు. ఈ పింగళ గణపతి విశేషమైనటువంటి స్వరూపంగా ఉన్నారీన అన్నారు. పింగళ వర్ణంలో ఉంటారీన. అటువంటి గణపతిని విశేషంగా ఆరాధన చెయ్యాలి. ఈయన ఆరాధన చేయడం వల్ల సమస్తమైనటువంటి ఈతి బాధలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. పైగా ఈయన ఏం చేస్తారంటే చూతఫలం, మామిడి పండు ఒక చేతితోటి, అలాగే చెరుకు మోదకాన్ని 4 చేతుల్లోనూ కూడా పాశాంకుశాలు కూడా ధరించి ఈ 4 భుజాలతోటి సహాయం చేయడానికి పింగళ వర్ణంలో, కాఫీ పొడి రంగులో ఆ వర్ణంలో కొంచెం ఉంటారన్నమాట. ఈయన అటువంటి గణపతిని ఈరోజు ఆరాధన చేస్తే విశేషమైన శక్తి కలుగుతుంది అని చెప్పారు. దినారంభ చక్రాన్ని ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. అలాగే సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా బాగుంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి కూడా సానుకూలంగానే ఉంది అని చెబుతూ ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే ఓం విజయాయ నమః. ప్రకృతిని జయించినవాడు, జ్ఞాన ప్లస్ ఐశ్వర్యాది శక్తుల చేత విశ్వమును జయించినవాడు కావున విజయ అని శ్రీహరికి నారాయణుడికి పేరు. ఎవడు ఇంద్రియాలను జయించుని ఉన్నాడో వాడే విజయుడు, సాధకుడని గమనించాలి. అందుకే మహాభారతంలో అర్జునుడు కూడా విజయుడని నామం కలిగింది. ఆయన పాండవానాం ధనంజయ. ఈ పాండవుల్లో ధనంజయుడు అంటే అర్జునుడు నేనే, నా రూపమైన భగవంతుడు చెప్పారు. ఆయన గీతలో చెప్పినట్లుగా వాసుదేవ ఆశ్రయంలో పొందినటువంటి వాడు నిరంతరం కూడా నిత్య దైనందిక జీవితంలో నందు విజయుడై ఉన్నాడు అని మనకు తెలియజేస్తోంది. కాబట్టి విజయాన్ని ఇచ్చేటువంటి వాడు విజయుడు ఆ నారాయణుడు కనుక విజయాయ నమః అని చెప్పడం జరిగింది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.